ఒకప్పుడు నాకు బాగా గుర్తు. సిటీ కేబుల్‌లో చేస్తున్నప్పుడు 2,500 జీతం వచ్చేది. 2,200 మొదట. నేను మానేసే టైంకి 3,200 వచ్చింది. ఆ టైంలోనే ఉడా వాళ్ళు ఫ్లాట్‌లేసి విజయవాడలో ఇప్పుడున్నటువంటి సింగనగర్‌లో ఉడా కాలనీ ఆ ప్రాంతంలో ఫ్లాట్‌లేసి ఇల్లు రూ. 40,000కి 120 గజాల ఇల్లు. 1,20,000కి 240 గజాల ఇల్లు. అది డబుల్ బెడ్‌రూము, ఇది సింగిల్ బెడ్‌రూము. ప్లస్ ఇంటి ముందు ఖాళీ స్థలం ఇదంతా ఉంటుంది. 40,000 ఇది కావాలంటే డబ్బులు లేదు నా దగ్గర. బట్ అంత తక్కువలో ఎక్కడా దొరకదు. అప్పట్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్ళు కూడా రూ. 1,00,000కి చేరిపోయినాయి. కాబట్టి ఇక్కడ తీసుకుంటే అవకాశం ఉంటుంది. అక్కడ హౌసింగ్ బోర్డుది అప్పుడు 1,25,000కో 1,50,000కి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఉద్దేశం. గవర్నమెంట్ ఇది ప్రైవేట్ కంపెనీలోనైనా మనకి పే స్లిప్పు, పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ స్లిప్పులు పుచ్చుకుని బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఈ సంపాదన నీకు తినడానికి సరిపోద్ది, నువ్వు ఇంకా డబ్బులు ఎట్టగడతావు, ఇవ్వం పొమ్మన్నారు లోన్స్. అదే బ్యాంకుల్లో ప్రోగ్రాంలకు వెళ్ళాం, కవరేజీలకి, మీటింగులకి వెళ్ళాం, అలా ఎన్ని కవర్ చేసేవాళ్ళం. రుణమేళాలు ఇవన్నీ కూడా కవర్ చేసేవాళ్ళం. కానీ హౌసింగ్ లోను కొన్ని ప్రైవేట్లో పర్సనల్ లోన్ ఇవ్వండి సార్, దాంతో కొనుక్కున్న తర్వాత నాకు అద్దె నేనేం లేక చెప్పానప్పుడు వాళ్ళకి, నేను నెలకి దగ్గరగా రూ. 800 అద్దె కడుతున్నాను సార్, నాకు వచ్చే 3,000 రూపాయల జీతంలో ఈ అద్దె డబ్బులు 800 ఇటుకు కట్టుకున్నా నాకు సరిపోతుంది కదా అన్నటువంటిది చెప్పుకొచ్చింది. అది 10 ఏళ్లలో అయిపోతుంది సరిపోను, ఆ లెక్కను చూసుకున్నాను. క్వశ్చనే లేదు. భలేవాడి బాబా నువ్వు అంటే బాగా గౌరవం, బాగా మాట్లాడుతావు, చక్కగా చేస్తావు, కానీ లోన్ అట్ట ఇవ్వడం కుదరదు అన్నారు, ఆపేసి. తర్వాత తేజకి జాయిన్ అయ్యాక 5,000 జీతం ఉండేది. అప్పుడు అడిగినా లేదు. ఈ లోపు అవి అమ్ముడు పోయినాయి, లేదా వేరే వాళ్ళు తీసేసుకున్నారు, అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజుల్లో అట్లాగే. ఇప్పుడేమో చిరాకు పుట్టే లెవెల్లో ఫోన్ చేస్తారు. మీకు పర్సనల్ లోన్ శాంక్షన్ అయింది, మీరు అంటే నిమిషం వేసేస్తాం, ఆ అకౌంట్లో వేసేస్తాం, ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ నుంచి అని చెప్పేసి. అది అక్కర్లేదంటే క్రెడిట్ కార్డు ఇస్తాం మీకు, లేకపోతే అది ఇస్తాం ఇది ఇస్తాం. వద్దురా నాయన అంటున్నా సరే చెప్తూనే ఉంటారు. అంటే మన దగ్గర ఆదాయం ఉన్నప్పుడు వాడు అప్పిస్తాడు, మన దగ్గర ఆదాయం లేనప్పుడు వాడు అప్పివ్వడు. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయేటటువంటి యువతరం ఇలాగిచ్చే వాటిని చూసి మొన్న ఎవరో ఫోన్ చేసి ఒక అమ్మాయి, ఈ పాపం వాళ్ళని నేను తిట్టుకోను, నవ్వుకుంటా, పాపం వాళ్ళ జాలి పడతా. సార్ ఇట్లా లోను మీకు శాంక్షన్ అయిందండి, 8 లక్షల రూపాయలు, మీరు అంటే నిమిషంలో వేసేస్తాం. వద్దమ్మా నాకు. ఎందుకనండి? ఎందుకేముంది, వద్దు, అప్పు తీసుకోదలుచుకోలేదండి. అలా కాదండి, ఏదైనా కొనుక్కోవచ్చు కదా, కారు కొనుక్కోవచ్చు కదా, ఇంట్లోకి కావాల్సిన ఏమైనా కొనుక్కోవచ్చు కదా, మీ ఇంట్లో వాళ్ళకి నగలు కొనుక్కోవచ్చు కదా అంటే మనల్ని టెంప్ట్ చేస్తున్నారు దీనికోసం అన్నట్టు. వద్దో, ఇప్పటికే నాకు 8 లక్షలు అప్పు ఉందమ్మా, అది తీర్చుకుంటున్నాను నెల కిస్తీలు, వద్దంటే అది ఉందని తెలిసి కూడా ఇస్తున్నాం సార్, ఇట్లుంది అంటే అలవాటు చేస్తారు. అయితే ఇదివరకు ఇట్లాంటి ఊబిలోకే కూరుకుపోయినటువంటి యువతరం కరోనా ఇంపాక్ట్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఆర్థిక సంక్షోభాల ఇంపాక్ట్ కావచ్చు, రుణాలు తీసుకోవడం తగ్గించారట. ఇది తాజాగా తేలుతున్నటువంటి అంశం. రుణాలు తీసుకోవడాన్ని యువత తగ్గించడంతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చిన్న మొత్తం రుణాల విపణి నెమ్మదించింది. ఈ ఏడాది మార్చిలో కొత్త రుణాల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో వృద్ధి 5%కే పరిమితమైంది. ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదిక ఇది చెప్తోంది. 2024 మార్చిలో వృద్ధి రేటు 12% ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించిన చిన్న మొత్తం రుణాల్లో వృద్ధి నెమ్మదించింది. దీంతో క్రెడిట్ మార్కెట్ ఇండికేటర్ CMI 97 పాయింట్లను దిగి వచ్చింది. ఇది 2 ఏళ్ల కనిష్టం అని నివేదిక చెబుతోంది. వస్తువుల కొనుగోలుకు రుణాలు, క్రెడిట్ కార్డుల విభాగంలో వృద్ధి నెమ్మదించింది. మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలు 35 ఏళ్ల లోపు యువత రుణాలు తీసుకోవడానికి తగ్గించడమే ఇందుకు కారణం. ఆర్థిక సంస్థలు మొత్తం రుణాల మంజూరులో కొత్త రుణ గ్రహీతల వాటా 3% తగ్గింది. 3% తగ్గింది. 2025 మార్చి త్రైమాసికంలో యువత నుంచి రుణాల కోసం విచారణల వాటా 56%కి తగ్గింది. 2024 ఇదే కాలంలో 58% ఉండేది, ఇప్పుడు 2% తగ్గింది. క్రెడిట్ కార్డుల మంజూరులో 32% క్షీణత ఉంటాయి. వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 13% నుంచి 6%కి తగ్గిపోయింది. వస్తువుల కొనుగోలు రుణాల్లో వృద్ధి 19 నుంచి 6%కి నెమ్మదించింది. అంటే అప్పులు చేసి గొప్పలు పోయే కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తున్నారు యువత, సంతోషం.